యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. కవిత గారు కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతోంది, అసలు సస్పెన్షన్ కి దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు, రకరకాల అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ జాగృతిలో యు ఆర్ ఏ కోర్ మెంబర్ ఆల్సో. ఎస్ సార్, ఐ థింక్ మీ దగ్గర నుంచి పూర్తిగా క్లియర్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అందరు అనుకున్నారు డెఫినెట్లీ కేటీఆర్ గారి మీదనో ఎవరి మీదనో తను ఏదో చెప్పబోతున్నారు అని అందరు అనుకున్నారు సార్. బట్ అగైన్ హరీష్ రావు అట్లాగే సంతోష్ రావు గారి మీదనే ఎలిగేషన్స్ అన్ని కూడా చేశారు. గ్రూప్స్ ఉన్నాయి, ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్, చాలా అంటే చాలా డైలాగ్స్ అయితే వచ్చినాయి సార్. ఏంటి ఇంత నడిచిందా కవిత గారి మీద? ఒక మాట చెప్పగలను, ఇవాళ ఈ జాగృతి కండువా కప్పుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమంలో నడిచిన వాడిగా, ఇవాళ నికార్సైనటువంటి ఉద్యమకారులను దగ్గర నుంచి చూసిన వాడిగా గర్వంగా ఉంది. వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలతో కలిసి పనిచేస్తున్నామన్నటువంటి గొప్పగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే తను మాట్లాడిన మాటల్లో ఒక్క పదం కూడా ఎక్కడ ఎవరిని కూడా హట్టు చేసేటట్టు కానీ ఎవరి మీద నీలాప నిందలు వేసే ప్రయత్నం చేయలేదు. తర్వాత ఒక బిడ్డగా తాను ఎట్లా ఉండాలి అనేది, తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అనే విషయాన్ని గొప్పగా చెప్పినట్టు ఇది ఆదర్శంగా తీసుకోమని నేను యువతను కోరుతా ఉన్నా. అదేవిధంగా అన్నతో ఎట్లా మెలిగింది, అన్నతో రాజకీయంగా ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం ఉండేది, తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎట్లా పనిచేసిన విషయాన్ని కూడా వివరించారు. చాలామంది రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకవేళ పదవులు రాకపోతే, అవకాశాలు దొరకకపోతే నిందలు వేస్తారు, ఆరోపణలు చేస్తారు. ఇంత ఒక గంభీరమైనటువంటి సందర్భం లోపల, ఇవాళ బాధాకరమైన సందర్భం లోపల కూడా ఆమె చాలా గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసినారు. అది చాలా గర్వంగా ఉన్నది. ఇది ప్రతి రాజకీయ నాయకుడు ఇవాళ కవితక్క గారు మాట్లాడిన విషయాల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయాలు చేసినప్పుడు ఇట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. మీరు అడిగిన రెండో ప్రశ్నకు అసలు ఏం జరుగుతుందంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను కోరుతా ఉన్నా, నేను చెప్తా ఉన్నా మీకు ఒక సోదరుడిగా, మనలాంటి చాలామందిని కలిసి సమాజంలో ఉద్యమాలకు సంబంధించి కానీ సామాజిక ఉద్యమాలు చూసిన వాళ్ళం, అనేక అంశాలు తీసుకొని మీరు నేను మనలాంటి వాళ్ళం చాలామంది పనిచేసిన వాళ్ళం. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు, ఒక ఆడబిడ్డ తనకి ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, దాని తర్వాత ఇది ఒక రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీలో జరిగిన పరిణామాలు వివరించినప్పుడు ఆమెకు ఓదార్పునివ్వాల్సిన అవసరం ఉంది, కొంచెం కొద్దో గొప్ప ఊరటనివ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత వాస్తవాలు గమనించి పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పెద్దలపై ఉండాల్సి ఉండే. కానీ ఒకవేళ ఎవరైనా మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళతో మీకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉండవచ్చు కాక, కానీ రాజకీయాలు వేరు, మానవత్వం వేరు. గొప్ప నాయకుడని ఈ ప్రపంచం కీర్తించినట్టుగా మేము భావించినటువంటి నాయకుడి దగ్గర ఇటువంటి పరిణామం జరగడం అనేది అత్యంత బాధాకరం, అత్యంత విషాదకరం. ఇది ఇటువంటి పరిస్థితి రాకూడదు. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. చాలామంది కంటే దగ్గరగా కవిత గారిని చూసిన వాడిగా నేను చెప్పదలుచుకున్నా. చెప్పకపోతే చరిత్ర కూడా క్షమించదు. ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ ఉద్యమం మొదలైన తొలినాల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఉద్యమంలో అడుగుపెట్టిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకురాలు, ఉక్కు మహిళ లాంటి నాయకురాలు కవితక్క గారు. ఇవాళ కూడా చాలా హుందాగా ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. ఇంటర్నల్గా ఏం జరిగింది, ఆమె ఓటమికి కారణాలు విశ్లేషించే ప్రయత్నం చేసినారు. నిజంగా ఇంకా గుట్టు విప్పితే మీ పరువు పోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని చేసిన కుటిలంగా వ్యవహరించిన వాళ్ళు, కుంచిత మనస్తత్వంతో సంకుచిత భావాలతో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది గొప్ప మారాలని, మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. లేకపోతే కవితక్క ఊరుకోవచ్చు కాక, లేదంటే కవితక్కతో ఉన్నవాళ్ళు కొంతమంది ఊరుకోవచ్చు కాక, ఈ తెలంగాణ సమాజం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఆత్మగౌరవం కోసం ఉద్యమం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఆత్మగౌరవం ఉన్నటువంటి బలమైన ఆకాంక్షలు కలిగినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఇక్కడ ఫలాలు అందాల్సి ఉన్నది. ఉద్యమంలో భాగస్వాములు అయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సి ఉన్నది. ఆ దిశగా గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేదు. కవితక్క నాయకత్వంలో, కవితక్క నేతృత్వంలో నికార్సైన తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా అమరుల ఆత్మను శాంతించాలంటే కూడా భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మితం కావాల్సి ఉన్నది. తెలంగాణ కోసం అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సుభిక్షం కావాలంటే ఖచ్చితంగా అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తు రాజకీయాలు ఉండాలి, భవిష్యత్తు ప్రభుత్వాల అధికారులకు రావాలని కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఆడబిడ్డ ఉసురు
ఊరికే పోదు. ఆడబిడ్డల్ని గౌరవించని వాడు సమాజాన్ని ప్రేమించలేడు అనే విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. సో మొత్తం మీద అది అంటే కోర్ మెంబరే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి చర్య ఉంటుంది అని. బీఆర్ఎస్ పార్టీ నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం ఏంటి? అట్లాగే కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేసేందుకు అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ కేటీఆర్ గారి మీదనే ఏమైనా ఆరోపణలు చేస్తారేమో, కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఏమైనా మాటలు చెప్తారేమో అనుకున్నారు. కానీ మన ఫ్యామిలీ అంతా ఒక్కటి, మనని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, ఇది పసిగట్టకపోతే చాలా చాలా కష్టం అంటూ కూడా ఆమె డైరెక్ట్ గానే చెప్పినటువంటి పరిస్థితి మనం ప్రెస్ మీట్ లో కూడా చూసాం. ఇంకోటి హరీష్ రావు అట్లాగే సంతోష్ రావుని వీళ్ళిద్దరినే టార్గెట్ చేస్తూ మీకున్నటువంటి లోపాయికారి ఒప్పందం ఏంటి, కాంగ్రెస్ పార్టీతోనే మీకే లోపాయికారి ఒప్పందం ఉంది, మీరందరూ కలిసే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ కుటిల ప్రయత్నాన్ని మా నాన్నకు తెలియకుండా చేస్తున్నారు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి అంటూ కూడా కొంత సెంటిమెంటల్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది. కవిత ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలైనట్టుగా భావించే పరిస్థితి ఉందంటూ కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఈ రోజు పొద్దున 10 టీవీలో పావాని గౌడ్ మాట్లాడిందండి. మాజీ సీఎం కేసీఆర్ కు ఇవాళ కవితక్క బిడ్డేనా లేకపోతే పావాని గౌడ్ బిడ్డేనా? ఇవాళ ఆమె ఒక రోజు వచ్చి కవితక్క దగ్గర మాట్లాడాలంటే గేట్ దగ్గర ఉంటే 1 గంట దాకా కూడా ఆమెకు టైం దొరకకపోతుండే. ఈరోజు టీవీలో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే కవిత అట్లా వ్యాఖ్యలు చేసింది కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని లెటర్ ఇచ్చిరు కాబట్టి అని మాట్లాడుతుంది. కేసీఆర్కు ఇలా మేము జాబులు వదులుకొని ఇలా బాపుకు పనిచేస్తున్నాము అని పవన్ గౌడ్ మాట్లాడుతుంది. కేసీఆర్ బిడ్డే మరి కవితక్కనా పవన్ గౌడ? అది మాకు అర్థమైతలేదండి. మరి మాకు అసలే అర్థమైతలేదా? పవన్ గౌడు అక్క నువ్వు ఎలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నావు, సరే ఓకే నువ్వు వైరల్గా కానీ మాట్లాడే పద్ధతిలో మాట్లాడు. కాకపోతే మరి మా కామారెడ్డిలో చాలా కొట్టుకుపోయినాయి వరదలు వచ్చి. మొన్న కామారెడ్డిలో అంటే తెలంగాణలో అందరికీ తెలుసు, వర్షాలు వచ్చి ఇండ్లు మునిగిపోయినాయి, చాలా వరదలు వచ్చినాయి. మరి రాలేవమ్మా నువ్వు అక్కడికి, కామారెడ్డికి రాలేవు. మరి అక్కడ బాధలేమి చూడలేవు నువ్వు, ఎక్కడ ఎవరేం అక్కడ వచ్చి చూడలేవు, నువ్వు మాట్లాడలేవు. ఎన్నో చెరువు కుంటల పొంటి పోయికుంటా ఆడికి పోయి ఇక్కడ పోయికుంటా నువ్వు మీడియా పెట్టి ఇలా కేటీఆర్ దగ్గర కావచ్చు మన కేసీఆర్ దగ్గర కావచ్చు నువ్వు కెరెడి దక్కించుకుంటున్నావు, ఏదో పోస్ట్ ఇస్తారనుకుంటున్నావు కావచ్చు. అదంతా నీకంటే మేధావులు ఉన్నారు కాబట్టి నీ దాకా రాదు, మాట్లాడిన వాళ్ళకు క్రెడిట్ దక్కది. కానీ ఇప్పుడు కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు మేమేమి ఎట్లా అనుకుంటున్నాం అంటే కవితక్క గ్రౌండ్ వర్క్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఉంది, తెలంగాణలో వ్యతిరేకం ఉంది, మనం ఇప్పటికైనా మన పార్టీ పడిపోయింది, ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ అంటే పల్లెటూరుల నుంచి సర్పంచ్ల నుంచి మనం వర్క్ చేసుకుంటా వద్దాము అని కవితక్క పార్టీకి విచారం ఇస్తే ఎమ్మెల్యేలు ఏం చేసిరంటే మా నియోజకవర్గంకి వస్తుందని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు కుట్ర కట్టి మన మాజీ సీఎంకి చెప్పి నిన్న సీఎం అది లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు కవితక్క అంటే ఇష్టం లేదు? కవితక్క అంటే ఇష్టమే ఉన్నది కానీ ఏడ పెద్ద పోస్ట్ కొడుతుందో మాకంటే, కవితక్క అంటే పెద్ద పోస్ట్ ఏడ కొడుతుందో అని చెప్పేసి వాళ్ళకి భయం జుట్టుకొని, కవితక్క మీద భయం జుట్టుకొని అట్లా చేసిరు. ఇప్పుడు హరీష్ రావు గానీ లేకపోతే సంతోష్ రావు వాళ్ళిద్దరిని ఎందుకు అట్లా మాట్లాడినరు, ఎందుకు అనుకుంటున్నారు? ఇగో వాళ్ళిద్దరు ఎట్లా అనుకుంటారు అంటే పోయిన సంవత్సరంలో 6 months దూరం పెట్టిండు కేసీఆర్. అది తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. మంత్రి పోస్ట్ ఇయ్యలేడు హరీష్ రావుకి, మంత్రి పోస్ట్ కేసీఆర్ ఇయ్యలేడు, పక్కనే పెట్టిండు. కేసీఆర్ ఆల్రెడీ తెలుసుకొని పక్కన పెట్టేసిండు. తెలుసా హరీష్ రావు మంచోడు కాదని తెలిసి 6 నెలల దాకా పక్కకు పెట్టిండు. ఏ టీవీలలో రాలేడు, ఏ మీడియా ముందు రాలేడు, పక్కన పెట్టుకుండు. మళ్ళా దగ్గరికి ఈటెల రాజేందర్ పోయిండు కాబట్టి పార్టీల నుంచి మళ్ళీ హరీష్ రావు పోతే కూడా దెబ్బ తీసుకుంటది అని చెప్పేసి ఇలా కేసీఆర్ బాపు మళ్ళీ పిలుచుకొని మళ్ళా హరీష్ రావును పార్టీలకు మంత్రి పోస్ట్ ఇస్తే ఇవాళ నువ్వు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో నువ్వు ఎంత అభివృద్ధి చేసుకున్నావు, మిగతా
మా జిల్లాలలో ఏ అభివృద్ధి జరిగింది? బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవల్ల చెప్పుకొని దుఃఖంలో ఉన్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎవరికి చెప్పుకుందామన్నా కానీ ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళను కార్యకర్తలను పట్టించుకునేటోళ్ళు లేరండి అసలే. వాళ్ళందరూ కవితక్క దగ్గరికే వచ్చిండ్రా చెప్పుకోనికి? కవితక్క దగ్గరకు వచ్చిర్రు. అక్కడ పార్టీ వాళ్ళకి చెప్తే గంటలు గంటలు కూర్చున్నా మాకు టైం అయిందని చెప్పేసి రెడీ అయ్యిరని చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక ఆడబిడ్డ కన్నీటి కడగండ్లు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ఒక దేశానికి మంచిది కాదు. ఒక ఆడబిడ్డ కడగంట కన్నీళ్ళు దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు, తన ఇంటికి కూడా మంచిది కాదు. ఇది కేసీఆర్ గారు గ్రహించాలి, కేటీఆర్ గారు గ్రహించాలి. మన ఇంట్లో ఆడపడుచు వస్తుంది అంటే చీరే సారే పెడతాం. ఆ ఆడపడుచు వచ్చి ఏడిస్తే మన ఇంట్లో వాళ్ళు ఏడవకమ్మా నీకు ఏం ప్రాబ్లం ఉంది, నువ్వు ఏడ్చి మా ఇంట్లోకి తను అదే కదా చెప్తుంది, నాశనం అయితే కోరుకోను కదా, నేను ఆడబిడ్డను కదా. ఆమె నాశనం కోరుకుంటలేదు, ఎప్పుడు కోరుకుంటా అంటలేదు. కానీ ఆమె గద్గద స్వరం చూసిరా, ఆమె లోపల నుంచి ఒక భావోద్వేగం వచ్చి కళ్ళలో నీళ్లను ఆపుకుంటూ మాట్లాడుతుంది. మొన్న కూడా ప్రెస్ మీట్ లో ఆమె కళ్ళలో నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి కానీ ఆపుకుంటూ మాట్లాడి గొంతు మొత్తం బొంగిపోయింది. కానీ ఒక ఆడ మనిషిని ఈ విధంగా హింసించడము, ఇలా క్రిటిసైజ్ చేయడం ఇది న్యాయం కాదని తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా ఉద్యమకారులు ఈరోజు కోరుకుంటారు. ఈరోజు హరీష్ రావు, సంతోష్ రావు వల్ల ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరమయ్యారు. వాళ్ళ వల్లనే దూరమయ్యారు. ఎందుకంటే వాళ్ళు పదవులు అనుభవించరా. హరీష్ రావు, సంతోష్ రావు ఏం అరగతుందండి? రాజ్యసభ ఇచ్చిండు కేసీఆర్ గారు. దొంగకి ఏమి ఇచ్చిండు? ఏడన్నా మైక్ పట్టుకొని ఇన్ని ఏండ్లలో ఉద్యమంలో ఏడన్నా మాట్లాడినా మైక్ పట్టుకొని? టాలెంట్ ఉండదు కదా, మైక్ పట్టుకొని టాలెంట్ లేదు. ఓకే, టాలెంట్ లేదు, దొంగ టాలెంట్ అయితే ఉంది కదా. ఆ దొంగ టాలెంట్కి ఇచ్చారా మీరు ఎంపీ? నువ్వు ఎంపీ ఉండి హరిహారం కుంభకోణం చేసినావు. సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, హరితహారం ఎంక్వైరీ చేయమని చెప్పండి. హరితహారం ఎంక్వైరీ చేయమని. 1000 కోట్లు బయటపడతాయి. ఎందుకు వేస్తలేడు? 1000 కోట్లు, నాటే 100 కోట్లు, 1000 కోట్లు. నేను చెప్తాను, ఒక చెట్టు 10 రూపాయల చెట్టు దొరికితే దానికి 100-200 రూపాయలు కొటేషన్ చేసిరు, 500 రూపాయల కొటేషన్ చేసిరు ఒక చిన్న చెట్టుకు. ఓన్లీ ఆ చెట్టుకు ఫెన్సింగ్ ఉంటుంది, ఇనుప కంచె. చెట్టు పెరగడానికి ఒక ఇనుప కంచెను ఏర్పాటు చేస్తాం. ఆల్ ఓవర్ తెలంగాణలో కొన్ని లక్షల ఇనుప కంచెల కోసము టెండర్ వేసి తీసుకో. ఇనుప కంచెలు వేయలేదండి. కొన్ని జాగాలలో ఒక 100-200 ఇనుప కంచెలు వేసిర్రు. మొత్తం తెలంగాణ ఇనుప కంచెలు వేసినామని తినేసి అన్ని 1000 కోట్ల కుంభకోణం చేశారు. ఈరోజు ఆ కుంభకోణం బయటపడొద్దని, కాళేశ్వరం కుంభకోణం బయటపడొద్దని. కాళేశ్వరం కుంభకోణం ఎవరు చేసారు? 5 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరుండే? హరీష్ రావు ఉండే. ఈరోజు హరీష్ రావు అంత కుంభకోణం చేసి ఆ పైసలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ ఇంజనీర్ల దగ్గర, ఏఈల దగ్గర పెట్టాడు. ఆ ఏఈలు పట్టుపోయారు కదా. మొన్న దొరికినాయన్ని ఏఈలందరూ హరీష్ రావు మనుషులు వేయాలి. వాళ్ళని లోపలేసి తోమితే తెలుస్తుంది, వాళ్ళని తోముతలేరు. ఖాళీ పత్రికలలో 2 రోజులు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు లేరు. ఆ ఏఈలు ఎక్కడ పోయారు? వాళ్ళ పైస ఎక్కడ పోయింది? వాళ్ళ మీద ఎంక్వైరీ అయింది? వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారు? తీస్తుండ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాళ్ళు మొక్కేసిండు హరీష్ రావు, సంతోష్ రావు కాళ్ళు మొక్కిండు. ఏందో ముట్ట చెప్పిరు ఇంత ముళ్ళే హరీష్ రావుకు, సారీ మన రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి మీ మీద కేసులు రానియరా నాయన, కానీ మీరు ఒక పని చేయరి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయండి. అన్నను చెల్లెల్ని కేసీఆర్ గారిని విచ్ఛిన్నం చేయరు, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పరిమితం చేయండి. ఛాన్స్ ఉంటే కేసీఆర్ గారిని ఏమైనా చేయరు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేసారు. కేసీఆర్ గారి ప్రాణానికి అపాయం ఉంది. ఈరోజు మేము చెప్తున్నామండి, తెలంగాణ బాపు ప్రాణానికి హాని ఉంది. ఫ్యూచర్లో ఆయనను బలి పశువుని చేస్తారు, ఆయనను ఫామ్ హౌస్ నుంచి వెళ్ళనీయకుండా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారు. ఏమన్నా కావచ్చు రేపటికి. ఆ బాధతో అక్క ఈరోజు ఎలుగెత్తి గొంతెత్తి చాటుతున్నారు. మా డాడీకి ప్రాణాపాయం ఉన్నది, మా డాడీని మంచిగా చూసుకోరు. గంత పరిస్థితి ఉందా అండి? అంత ఘోరమైన పరిస్థితి ఉంది ఫామ్ హౌస్ లో. ఫామ్ హౌస్ లో ఎవరు రానియరు. మీరు వెళ్ళండి, రాణిస్తారా? నేను వెళ్తే రాణిస్తారా? అక్కనే రాణిస్తలేరు. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తేసారు కదా, సస్పెన్షన్ వేసేసారు కదా, అక్క పోదు. ఇక ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఎవరు? అక్కనే. పాశుపతాస్త్రం ఎవరు? తెలంగాణలో కవితక్కనే. అలాంటి పాశుపతాస్త్రాన్ని పక్కనే చెప్పారు. ఎవరు పోతారు లోపలికి? కేటీఆర్ ఓడు. ఎందుకు ఓడు అంటే ఆయనను డమ్మీ చేసేసారు. కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా తోలు బొమ్మాడు. హరీష్ రావు చేతిలో తోలు బొమ్మాడు. తోలు బొమ్మను రానియరు. ఆయనే కదండి నెక్స్ట్ సీఎం అయ్యేది. సీఎం ఇప్పుడు అక్క ఏమన్నారు? సీఎంగా అన్నా నువ్వేమన్నా కానీ నీకు సపోర్ట్ ఇస్తా అన్నది, పార్టీ బాగు కోరుకుంటా అన్నది. నేను ఎప్పుడు యోగక్షేమాలే కోరుకుంటా డాడీవి నీవి అన్నది. ఒక సైడ్ ట్రాక్ ఏం చెప్పింది? ఈ 2 దొంగలను ఒక కంట కనిపెట్టు, పసిగట్టు అని చెప్పింది. 2 దొంగలను, హరీష్ రావును, సంతోష్ రావు. ఇప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తే మంత్రి ఎవరు? హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయనను కేసీఆర్ను మళ్ళీ
ఏఈలను మన వేల కోట్ల కుంభకోణంలో పైసలు దొరికినాయి అందరే వేయాలి ఏసీబీకి. ఓన్లీ కేసీఆర్ గారి మీద ఎందుకు వేసారు అంటే వీళ్ళతో పైసలు ముట్టినాయి రేవంత్ రెడ్డికి, వీళ్ళని సైడ్ ట్రాక్ చేసిండు, ఓన్లీ కేసీఆర్ గారి మీద వాడు. సిబిఐ ఇంకా అసలు లెటర్ అందలేదు, అసలు ఎవరి పేర్లు ఉంటాయో అవన్నీ కూడా బయటకు తీస్తారు, అందరినీ కూడా విచారణ చేస్తారు. చెప్పాలి కదా మరి. అసెంబ్లీలో హరీష్ రావు పేరు తీసిండా? తీయలేదు. సంతోష్ రావు పేరు తీసిండా? హరితహారంది తీయలేదు. పోనీ ఏఈలు ఇంతమంది మాకు దొరికిరు, ఇన్ని 100 కోట్లు ఏఈలే దొరికినాయి, నేను సమగ్రం విచారణ చేస్తున్నా, ఈ ఏఈలే వెనక ఎవరెవరుండో అలా తాట తీస్తా అన్నాడా రేవంత్ రెడ్డి? ఏమన్నాడు? తాట తీస్తా, తోలు తీస్తా అంటారు. తీసినావాను తాట? వాళ్ళ ఇంటికి కూడా వీకలేదు. ఎందుకు వీకలేదు? వీళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయమని వీళ్ళకు చెప్పేసిండు. వీళ్ళ అందులో సఫలీకృతమైనరు. ఈరోజు ఇన్ ఫ్యూచర్లో కూడా బాపుకు కూడా ఏదో చేస్తారు వీళ్ళు. చేసి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లయితే వెన్నుపోటు ఒడిచిండో ఎన్టీ రామారావును, బాలకృష్ణ ఎట్లయితే సైడ్ ట్రాక్ చేసిండ్రో, హరికృష్ణ ఎట్లయితే సైడ్ ట్రాక్ చేసిండో, ఈరోజు ఆయనకు వెన్నుపోటు ఒడుస్తారు. కేసీఆర్ గారిని పొడిచి సైడ్ ట్రాక్ చేస్తారు కేటీఆర్ గారిని. ఇప్పుడు రాజకీయ చతురుడు అండ్ దురంధరుడు అని అంటారు. కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా తెలీదా? తెలియకుండానే వాళ్ళిద్దరిని కూడా అక్కడ చేర్చుకొని ఉంటారా? వినండి, కేసీఆర్ గారి దగ్గరికి ప్రభుత్వంలో ఉన్నప్పుడే కానీ ఎవరైనా పోవాలి అంటే మీకు తెలుసు, పత్రికా సోదరులకు అందరికీ ఆయన దగ్గరికి ఎవరైనా పోవాలి అంటే సంతోష్ రావు అనుమతి లేని ఎవరు పోకపో. ఈటెల రాజేందర్ అప్పటి మంత్రి ఉన్నప్పుడు, గంగుల కమలాకర్ అప్పుడు మంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ప్రగతి భవన్కు వాళ్ళు గేట్ బయట నుంచే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, పర్మిషన్ లేదు అని. మళ్ళీ వాళ్ళ కుంభకోణం ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? వీళ్ళకి తెలిసే చెప్పాలి అంటే వీళ్ళని రానియాలి కదా లోపలికి. అప్పటి నుంచే జాగ్రత్త పడ్డారు ఈ దొంగలిద్దరు. ఎవరిని రానియొద్దు, మనము ఎవరిని లోపలికి రానియొద్దు. కేసీఆర్ గారికి తెలియదు. అప్పుడు కేసీఆర్ గారు ఛాయ్ తాగుకుంటున్నాం, అన్నం తినుకుంటున్నాం, టిఫిన్ చేసుకుంటున్నాం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి కదా, బాపు గారు ఇట్లా రాజేందర్ గారు వచ్చారు చెప్పారు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఏం చేస్తారు? వీళ్ళే వచ్చి సెక్యూరిటీ చెప్తారే పంపిరు, సార్ బిజీ ఉండదు, సార్కు తెలియదు. అలాంటి ఎన్నో సందర్భాలు చెప్పిండు కదా ఈటెల రాజేందర్ గారు. అయ్యా మేము పోయినప్పుడు అరే మేము పోయి ఒక ట్రాల్ కొట్టుకొని వస్తాము, సెక్యూరిటీ పరంగా పత్రికా సోదరుల కూడా మా ఇజ్జత పోతుంది, ఉట్టి ఒక ట్రాల్ కొట్టుకొని వస్తామని చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ చెప్తే కూడా ఇన్లే. ఎందుకు రానియలే ఈ దొంగలు? అప్పటి నుంచే మేడం ఈ దొంగలు వేల కోట్ల కుంభకోణాలు చేసిరు. ఏఈల దగ్గర, డిఈల దగ్గర, ఎస్సీల దగ్గర దునియా పైసలు. కాళేశ్వరం కుంభకోణం చేసిన చిన్న అటెండర్ దగ్గర నుంచి ఎస్సీ ఏఈ దగ్గర నుంచి అందరి దగ్గర పైసలు దొరుకుతాయి. మీరు అటెండర్ దీన్ని కూడా పట్టుకున్న పైసలు దొరుకుతాయి. ప్రెస్ మీట్ తర్వాత ఒకటి క్లియర్ అయిందండి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా ఒకటే, కానీ బయట వ్యక్తులు అంటే వాళ్ళ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలగ్. మీరు జాగ్రత్త పడకపోతే ఆ పార్టీని వారు లాక్కుంటారు, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు అనేది కవిత గారు చెప్పినటువంటి మాట. ఏకీభవిస్తున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ. మేమందరం ఒకటి, మా ఫ్యామిలీ అంతా ఒకటి. అన్న కానీ, నేను కానీ, డాడీ కానీ, మా ముగ్గురం ఒకటే. ఏదైనా కానీ పార్టీలల్లో విషయాలు వస్తాయి, ఎదుర్కొంటాం సమస్యలు, మళ్ళీ దగ్గర అవుతుండొచ్చు. కానీ నన్ను ఈరోజు బహిష్కరించినట్టు లేనిపోని విషయాలు డాడీకి చెప్పి ఇలా జరుగుతున్న మీడియాలో కూడా తప్పుడు ప్రచారాలు కొన్ని చెప్పించి వాళ్ళ యొక్క ఇలా కొన్ని మీడియాలకు డబ్బులు ఇచ్చి అనేక రకాలుగా వాడుకొని ఇలా వాళ్ళు వత్తాసు పలికే మీడియాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళ ఇలా దుర్ప్రచారాలన్నీ కూడా చేయించి ఇలా కవితక్క మీద ఎన్నో విషయాలన్నీ కూడా చెప్పించి ఇంకా రేపు ఇంకా ఏం చెప్తుందో అని చెప్పేసి విషయాలన్నీ కూడా ముక్తకంఠంగా ఇలా వాళ్ళు నూరు పోసి ఇలా కేసీఆర్ గారికి నూరు పోసి ఇలా పార్టీలో సస్పెండ్ చేసేదాకా తీసుకొచ్చారు అని అంటే ఇవాళ ఇద్దరు ఆ నాటకాలు ఆడుతున్నారు. ఇవాళ సంతోష్ రావు కానీ హరీష్ రావు గారు కూడా వాళ్ళ కుంభకోణాలు బయటపెట్టిన దానికి, వాళ్ళ కుంభకోణాలు బయటపెట్టిన దానికే ఇవాళ ఈరోజు వాళ్ళంతా ఇలా మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. ఇలా కవితకు పార్టీని సస్పెండ్ చేసేందుకు అవసరం ఏమొచ్చింది? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక కుడి భుజం కవితక్క 4 కోట్ల జనంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఇలా జనంకు ఇలా 2 కోట్ల మహిళలందరూ కవితక్క వెనబడి ఉన్న విషయం. ఇలా సంక్షేమ పథకాలు చిన్న చిన్న అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారి దగ్గర కూర్చుండి అమలు చేయించినటువంటి కవితక్క గారు ఇలా వాళ్ళందరూ ఇలా సస్యశ్యామలంగా రాష్ట్రం ఉంటుందని చెప్పేసి ఇది జీర్ణించుకోలేక ఇలా ఇరిగేషన్ మినిస్టర్గా అతనికి ఒక పెద్ద స్థాయిలో ఉంచినందుకు ఇలా జరిగిన కుంభకోణాలంతా కూడా పందికొక్కులాగా దిగమింగి ఇలా ఈ రోజు ఆడుతున్న నాటకం హరీష్ రావుది. ఇలా
హరీష్ రావుకు వత్తాసు పలుకుతున్నది ఎవరు అంటే సంతోష్ రావు. ఈ సంతోష్ రావు నాటకం ఇవాళ హరీష్ రావు గారు నాటకం బట్ట బయలు చేసిందే కవితక్క గారు. ఇలా కవితక్క గారు చేసిరు కాబట్టి వాళ్ళకు జీర్ణించుకోలేక ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర ఊకొని కవితక్క రేపు ఇంకా మా దొంగతనాలు ఏం బయట పెడతాదో, ఇంకేమైనా తెలిసి ఉంటే ఇంకేం బయట పెడతా అని చెప్పేసి ఈ రోజు అక్కకు సోకేస్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్క ప్రజల మనిషి, ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా అక్క వెంబడి ఉన్నారని చెప్పేసి కూడా ముక్తకంఠంగా ఈ రోజు ఎన్నో మీడియాలో కూడా అంత వాట్సాప్లో సోషల్ మీడియాలో అంతా కూడా ఉప్పొంగుతున్నారు. అక్క మా అక్కకి ఇట్లా జరిగిందా, ఈ రోజు మా అక్కకు జరిగిందని ఎంతో మంది సానుభూతి పరులు వీళ్ళు ఎంతో మంది మాలాంటి వాళ్ళు అక్క దగ్గర ఉన్న అటు మాలాంటి వాళ్ళకి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అక్కకు మేము మద్దతు ఉన్నాం, అక్కకు మేము అన్ని లక్షల మంది ఉన్నాం అని చెప్పేసి అక్కకి ఎంతో మంది ప్రజల ఆదరణ పొందుతున్నది. ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి హరీష్ రావు గారు ఏదైతే అవినీతి పడిండో ఒక్కొక్క పైసా తెలంగాణలో లెక్క చెప్పాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి హరీష్ రావు గారు రేపటి నుంచి ప్రజలలో తిరుగుతావు, నువ్వు ప్రజలు నిన్ను భర్తం పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈయన పందికొక్కుల్లాగా ఈయన దిగమింగి ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులని దిగమింగినావు. ఇలా కాకమ్మ కథలు చెప్తుంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా నువ్వు ఏదేది నీ వెనుక ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందుగా పెట్టాలని చెప్పేసి హరీష్ రావు గారికి ఈ ఐడి నుంచి మేము తెలియజేస్తున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.